ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకునుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ఎదుట జీవమును మరణమును ఉంచి ఉన్నాడు. జీవమంటే మేలు, మరణమంటే కీడు. మరి మేలు కలగాలంటే మనం ఏం చెయ్యాలి? మేలు కావాలనుకుంటే మేలు కలుగుతుందా? ప్రభువాన్ని గూర్చి లేఖనం ఇలా చెప్తుంది, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను అని. యెహోవా అందరికీ ఉపకారని వాక్యం చెప్తుంది. ఈయన మనకు మేలు చేసి ఉన్నాడు. ఆ మేలే జీవం. అంటే ఇప్పటి వరకు మనము బ్రతికి మనము ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి కుటుంబాన్ని కలిగి మనం బ్రతుకున్నట్లుగా ఇవన్నీ ఇచ్చిన ఆ దేవుణ్ణి, జీవమైన ఆయనను కోరుకోవడం మంచిది. అందుకు మనము ఏం చెయ్యాలి? జీవమైన దేవుని మాటలు విని వాటిని అంగీకరించి వాటిని మన హృదయములో జాగ్రత్త చేసుకుంటే మేలు మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మేలుకరమైన మాటలు హృదయములో జాగ్రత్తగా ఉంచుకుని ఉంటే మేలుకరంగా మాట్లాడతాం. జీవమును మేలు అయిన మార్గములో నడుస్తాం. అప్పుడు నీ జీవితం స్థిరముగాను సురక్షితముగాను ఉంటుంది. జీవమును కోరుకున్న నీవు మేలు అనుభవించగలుగుతావు. జీవమును కోరుకున్న ఒకవేళ నీవు మరిచిపోతే కీడులోనికి వెళతావు, అంటే మరణం. ప్రియులారా, మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మనము ఎడమ వైపు వెళతాం, అది మేలు. ఒకవేళ ఈ మేలుకరమైన విధంగా నడవటం మర్చిపోయి మనం వెళ్ళేటప్పుడే ఎడమవైపు వెళ్ళకుండా వెళ్ళేటప్పుడే కుడివైపున వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది? కీడు కదా, నష్టం కదా. కాబట్టి జీవమైన దేవుని మార్గములో జీవితకాలం అంతా నడవటానికి మనం ఇష్టపడి పరలోక భూ సంబంధమైన దీవెనలు పొందుకుందాం. అటు భాగ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఈ ఉదయకాలం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము మా యొక్క ప్రాణమునకు మూలమైన మిమ్మల్ని ప్రేమించి మీ వాక్యాన్ని విని హత్తుకుని దాని ప్రకారం జీవించి మీరిచ్చే జీవమును, మీరిచ్చే ఆశీర్వాదమును మేము అనుభవించినట్లుగా మిమ్మల్ని కోరుకునేవారుగా మేము ఉండగలగటానికి, మేము మీ మాటల ప్రకారం జీవించగలగటానికి
దాని ద్వారా కలిగే ప్రతి విధమైన పరలోకమా భూసంబంధమైన దీవులను పొందుకోవడానికి పాత్రులగినట్లుగా వాక్యం వింటున్న మీ పిల్లలకి సహాయం చేయమని, మీ పిల్లలందరినీ, వారి కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, స్త్రీ పురుషుల్ని, వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు, చదువులు, వాటన్నిటినీ మీరు దీవించమని, వివాహాలు విషయాల్లో మేలు చేయమని, గర్భం లేని వారికి గర్భాన్ని దయచేయమని, మీ బిడ్డలను అన్ని విషయాల్లో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.